మిత్రులందరికీ మరియు నా తోటి కౌన్సిలర్ అందరం ఇక్కడ ముఖ్యంగా అధికార పార్టీ అనేది ఒక రాజు పాలనగా తాండూరులో నడుస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే గారు, అధికార పార్టీ చైర్మన్ అయిన వాళ్ళందరూ కలిసి మా కౌన్సిలర్లకి, మా తాండూరు బీఆర్ఎస్ నాయకులకి అందరిపైన జరిగే అక్రమాలు, అన్యాయాల గురించి ఈరోజు మనం కలెక్టర్ గారి దగ్గర అందరం కలిసి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన కంప్లైంట్ ఏమంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు L2 లిస్ట్ అనేది ఎంఆర్ఓ గారి దగ్గర ఈ ఎలక్షన్ కోడ్ మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్ కోడ్ పడక ముందే వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కాల్ చేసి అడిగితే ఆయన ఇంతవరకు నా దగ్గర L2 లిస్ట్ రాలేదని చెప్తుండ్రు డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇళ్ళ గురించి. అంటే మేము గెలిచి మేము ఇంతమంది కౌన్సిలర్లము నాయకులం వచ్చిండ్రు ఇక్కడ, మేము భారీ మెజార్టీతో గెలిచిన కౌన్సిలర్ మాకు చెప్పకుండా ఇంతగానం గోప్యంగా పనిచేయడం ఎంతగా అవసరం? అంటే దీంట్లో అవకతవకలు చేస్తుండ్రు మీరు అందరు కలిసి. ఈ పేద ప్రజలకు దక్కాల్సిన ఇండ్లని మీరు మీ అధికార పార్టీ నాయకులు, మీరు అధికారులు కలిసి ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అమ్ముకొని మీరు పేద ప్రజలకు అన్యాయం చేస్తుండని మేము ఈరోజు కలెక్టర్ దగ్గర మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము దీన్ని సహించాము. మా బీఆర్ఎస్ పార్టీ అనేది పేద ప్రజల తోడు ఉంటుంది, పేద ప్రజల హక్కుల కోసం ఎప్పుడు కొట్లాడుతుంది. ఈ డబుల్ బెడ్రూమ్లో ఏదైతే అవకతవకలు, అన్యాయాలు దాన్ని అరకట్టుకునేందుకు మేము ఎంతవరకైనా వెళ్ళనికే సిద్ధం ఉన్నాము. మొన్న 2 రోజుల క్రితం కూడా చైర్మన్ గారి ఇంట్లో గోప్యంగా సభ ఏర్పాటు చేసి మీరు ఇంట్లో కౌన్సిలర్లను పిలిచి, మీ అధికార పార్టీ నాయకులను పిలిచి వాళ్ళని ఒక్కొక్కరికి 12 చొప్పున ఇల్లు అనేది మీరు సెలెక్ట్ చేయాలని పంచడం ఎంతవరకు న్యాయం? మీరు చైర్మన్ నుండి, మీరు ఒక ప్రథమ పౌరులు నుండి, మీకు సంబంధించిన కౌన్సిలర్ మేము కూడా ఉన్నాము, మాకు చెప్పకుండా మీరు ఇది చేయడం తప్పు. మీరేమంటుండ్రంటే అక్కడ అదే దాంట్లో మీరు చెప్పండి, నేను వస్తా, మీరు ఎక్కడ నిలవడమంటే అక్కడ వచ్చి మాట్లాడతా మీతోటి. మీరు ఎమ్మెల్యే గారు చెప్పిండ్రంట ప్రతి ఒక్కరికి 12 ఇళ్ళు ఇవ్వండి అంటే వాళ్ళు ఇంటి నుంచి ఇస్తుండ్రా? ఆ పేద ప్రజల ఇల్లు, పేద ప్రజలకు దక్కాల్సిన ఇల్లు, ఒక్క ట్రస్ట్కి కూడా మీరు 200 ఇల్లు శాంక్షన్ చేస్తున్నట్ట. ఆ ట్రస్ట్ ఏం పని చేస్తుంది? ఆ ట్రస్ట్కి ఇవ్వాల్సిన ఏమవసరం? మీకు ఒకటే నేను చెప్తున్నా, మీకు అందరితో కోరుకునేది ఒకటే, మీ అధికార పార్టీ నాయకులతోటి, ఎమ్మెల్యే గారితో మీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఏమైనా అవకతవకలు జరిగితే ఇది ఒక పెద్ద ఉద్యమం లాగా మేము మా వార్డు ప్రజలందరినీ తీసుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్కి అయినా కానీ, మీ క్యాంప్ ఆఫీస్ అయినా కానీ, చైర్మన్ ఛాంబర్ అయినా కానీ, చైర్మన్ ఇల్లు అయినా కానీ, ఎక్కడి పోయినా కానీ ముట్టడి చేయడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి మీకు చెప్పేది ఒకటే, దీన్ని ఆపి మన ఎంఆర్ఓ గారు చేసిన ఈ తప్పుని సరిదిద్దుకొని, ఎంఆర్ఓ గారు మీకు కూడా మేము చెప్తున్నాము, మీకు కూడా మేము మా కౌన్సిలర్ అందరూ కలిసి మీకు ఒకటి హెచ్చరిస్తున్నాము. మీరు అధికార పార్టీకి కుమ్మక్కై అధికార పార్టీకి పని చేయకుండా ప్రజల కోసం, పేద ప్రజల కోసం పనిచేయాలని, లేకపోతే మీ ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా మేము ముట్టడి చేస్తాము. మీకు అందరికీ ఒకటే కోరుకునేది, మీరు అధికార పార్టీ వాళ్ళైనా కానీ, అధికారులైనా కానీ పేద ప్రజల కోసం పనిచేయండి. మీరు ఆ పనులు చేసేటప్పుడు మాకు చెప్పండి, మేము మీకు సాథ్ ఇస్తాము. కానీ ఇట్లా దొంగల్లాక మీరు తెలియకుండా అమ్ముకోవడం అనేది చాలా పెద్ద నేరము. ఇది మేము ప్రజల్లో అవగాహన తీసుకోబోతాము, ఎంతవరకైనా మేము కొట్లాడతాము. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు తాండూరు పట్టణం నుంచి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ మరియు మా పార్టీ లీడర్స్ కూడా కలెక్టర్ గారిని కలవడం కోసం రావడం జరిగింది. 2 విషయాలలో, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని పక్కన పెట్టి తాండూరులో చాలా పనులు జరుగుతున్నాయి అఫీషియల్గా. ఇంతకుముందు ఒక రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ కూడా చెప్పకుండా, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొంతమంది రూలింగ్ పార్టీ కార్యకర్తలని పెట్టి అక్కడ పంచడం జరిగింది. అట్టి విషయంలో కమిషనర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినా వాళ్ళ మీద చర్యలు లేవు. ఈరోజు అదే విషయంలో మరి కలెక్టర్ గారిని కలవడం కోసం కలిసాము. ఈ రంజాన్ తోఫా విషయంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో తాండూరులో చాలా స్పీడ్గా వర్క్ నడుస్తుంది. మొన్న ఒక 2-3 డేస్ బిఫోర్ ఒక పేపర్లో రావడం జరిగింది. ఏమంటే రూలింగ్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ 12 మంది ఎక్కడైతే ఉన్నారో అక్కడ రూలింగ్ పార్టీ కార్యకర్తలతో చెప్పి అక్కడ బెనిఫిషరీ లిస్టులో వాళ్ళ కార్యకర్తలు ఎంచుకొని కొంతమంది అమ్ముకోవడం జరుగుతుందని చెప్పేసి చాలా మాటలు వింటున్నాము. కాబట్టి అదే విషయంలో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. మాకు
మేము ప్రజాస్వామ్యకంగా ఎన్నుకబడినాం కాబట్టి మా హక్కులు మాకు కావాలి. పేద ప్రజలకు ఖచ్చితంగా ఇళ్ళు రావాలి. ఎవరికైతే ఇళ్ళు లేవో, ఎవరికైతే ఫ్లాట్లు లేవో, నిజంగా ఎవరికైతే ఇల్లు రావాలో వాళ్ళకే ఇల్లు రావాలని చెప్పేసి కలెక్టర్ గారు కలిసి కాంప్లీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విహెచ్ఎస్ స్కూల్ 111 జీవోలో 111 సర్వే నంబర్లో అక్కడ 14 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో కొంతమంది దొంగలు కాంప్లెక్స్ కట్టి కొంతమంది నాయకులు వాళ్ళ ఇంట ఉండి చాలా స్పీడ్గా బిల్డింగ్ వర్క్ కంప్లీట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో కలెక్టర్ గారికి కూడా కాంప్లీట్ ఇచ్చాము. మరియు ఆర్డీఓ గారిని మరియు కమిషనర్ గారిని ఎంఆర్ఓ గారిని కూడా ఇవ్వడం జరిగింది. దాని వెనుక ఎంఆర్ఓ గారు దగ్గర ఉండి పని నడిపించి మొత్తంగా తనే ఒక కార్యకర్తగా ఉన్న ఒక రూలింగ్ పార్టీ కార్యకర్తగా లాగా పనిచేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ వర్క్ కంప్లీట్ చేపించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎంఆర్ఓ గారి మీద కూడా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తాండ్రం నుంచి మా కౌన్సిలర్తో పాటు బీఆర్ఎస్ నాయకులం అందరం కూడా కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజులుగా తాండూరులో ప్రజలకు అసలు ప్రభుత్వ అధికారులు ఎవరో, రాజకీయ నాయకులు ఎవరో ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అసలు కనివిని ఎరుగని రీతిలో ప్రభుత్వ అధికారులు కణవ వేసుకోకుండా పనిచేయడం జరుగుతుంది. మేము వాళ్ళకి ఒక్కటే విన్నవిస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ అనేది ఇది ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసిన ఇది ఉంది. ఇది ప్రతి పేద ప్రజలకు ఎవరైతే బెనిఫిషరీగా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళతోని ఆ స్థానికంగా ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు వాళ్ళకు ఖచ్చితంగా సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తాండ్రులో అలా జరగడం లేదు. తాండ్రులో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది ప్రభుత్వాధికారులు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళని పక్కదోవ పట్టిస్తున్నారు. అయితే మేమంటున్నది ఏంటంటే పేద ప్రజలకు చెందాల్సిన డబుల్ బెడ్రూమ్లు ఖచ్చితంగా పేద ప్రజలకే చెందాలి. మీరు దయచేసి తాండూరులో ఉన్న 36 వార్డులలో ఉన్న పేద ప్రజలు ఎవరు కూడా ఒక్క రూపాయి ఏ రాజకీయ నాయకునికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వం మీకు ఉచితంగా ఇచ్చే ఇల్లు కాబట్టి ఖచ్చితంగా మీరు పొందే హక్కు మీకు ఉంది. మీకు ఎవరైనా ప్రోద్బలం చేసి, ఎవరైనా బలవంతం చేసి, ఎవరైనా భయపెడితే కూడా మేమందరం 12 మంది కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అలాగే సీనియర్ నాయకులు మీకు తోడుగా ఉంటాం. కొంతమంది మాకు ప్రతిసారి ఏ మీటింగ్ జరిగినా కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే మాకు పార్టీలతో సంబంధం లేదు, మేము అందరినీ కలుపుకపోతున్నాం అంటున్నారు. కానీ జరిగే విషయం మాత్రం అలా జరగడం లేదు. పార్టీలకు అలా పార్టీ కార్యకర్తలకు పంచుకుంటున్నారు. 12 గృహాలు ఇస్తుంటే, డబుల్ బెడ్రూమ్లు ఇస్తుంటే సీనియర్ కాంగ్రెస్ నాయకులకు 4 గంట 8 మిగులితే అమ్ముకోండి అంటున్నారు. ట్రస్ట్కి ఒకటి ట్రస్ట్ ఉన్నది తాండ్రులో, ఆ ట్రస్ట్కు 200 ఇండ్లు ఇస్తున్నారంట. ఆ 200 ఇండ్లు ఎట్లు ఇస్తున్నారయ్యా అంటే ఈ 36 వార్డుల నుంచి కొన్ని కట్ చేసి ఈ ట్రస్ట్కి ఇవ్వడం జరుగుతుందంట. ఎందుకు ఇస్తారు ట్రస్ట్కు? ప్రతి దాని లోపల కూడా జిఎంకే ట్రస్ట్ అని, ఇంకో ట్రస్ట్ అని ఆ విధంగా కాకుండా నిజమైన పేద ఎవరైతే పేద వార్డు సభ్యుడు ఉంటాడో వాళ్ళని మేము ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ మా కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళకి చెప్తే ఆ వార్డులో ఎవరైనా నిజమైన పేదవాడు వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా ఇవ్వడంలో అది ఒక ప్రజాస్వామ్యబద్ధకంగా జరుగుతుంది. కానీ కొంతమంది నాయకులు, కొంతమంది ప్రభుత్వాధికారులు అయితే చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. తాండ్రులో చాలా సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది, చాలా సమస్యలు అవన్నీ గాలికి వదిలేసిరు. ఎంతసేపు డబుల్ బెడ్రూమ్ అధికారుల మెప్పు పొందడానికి రాజకీయ నాయకుల మెప్పు పొందడానికి అధికారులు, ఇదే జరుగుతున్న తప్ప తాండూరు ఎక్కడ వేసినా గొంగడి ఎక్కడ ఉన్నది, ఎక్కడ డెవలప్మెంట్ లేదు, ఒక వాటర్ లేదు, ఒక కరెంటు లేదు, చాలా సమస్యలు. ఆ సమస్యలు గాలికి వదిలేసిరు. ఎంతసేపు రాజకీయ నాయకుల భజన ప్రభుత్వాధికారుల భజన రాజకీయ నాయకులు. ఇదే తాండూరు రాజకీయ చరిత్ర. ప్రస్తుతానికి మేము ఉన్నాం, అంతా యంగ్స్టర్సే ఉన్నారు 12 మంది కూడా. మేము కలెక్టర్ గారికి కూడా అదే విన్నవించినాం, సార్ ఎక్కడైనా కూడా తాండూరు డబుల్ బెడ్రూమ్లో ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి స్థానిక సమస్య. ఇది ఒకవేళ తీవ్ర రూపం దాలిస్తే మాత్రం ఖచ్చితంగా స్టేట్ సమస్య కూర్చుంటుంది. అప్పుడు ప్రభుత్వాధికారులు పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వాధికారులు ఖచ్చితంగా పేదలకు న్యాయం జరిగే విధంగా ప్రవర్తించాలి. లేకపోతే తాండూరు పట్టణ ప్రజల తరఫున ఈ 12 మంది 24 గంటలు అందుబాటులో ఉండి మీకు ఎదిరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ తప్పు జరిగినా ఓర్చే ప్రసక్తే లేదు. కాబట్టి మీరు రేపటి రోజు ఏ పరిణామం జరిగిన రాజకీయ నాయకులు మంచిగానే ఉంటారు, కానీ పాత్రదారులైనా సూత్రధారులైనా ప్రభుత్వాధికారులే ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం మీకు జీతం ఇస్తున్నది ప్రజల సేవ చేయనికే, ఆ దాంట్లో ముందుండండి. అంతేగాని ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్ము కాసే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం.